గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకోవడం అనేటటువంటిది మొన్న పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. అల్లు అర్జున్ ఉదంతంలో సంజయ్ థియేటర్ వ్యవహారంలో సింపుల్గా జరిగేదాన్ని అతిపెద్దది చేసుకున్నారు, అనవసరమైనటువంటి వ్యవహారం అని. అట్లాగే ఇప్పుడు ఈడీ వ్యవహారంలో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ చేస్తున్న తప్పదే కేటీఆర్కి కూడా అది పెద్ద దెబ్బ అవుతుంది. ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు రమ్మంది, వెళ్ళాల. సాధారణంగా వెళ్ళాలి, వెళ్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. వెళ్ళకుండా ఇప్పుడు ఆగారు. దాంతోపాటు సంక్రాంతి తర్వాత వస్తాం అన్నటువంటిది ఈడీకి చెప్పారు. ఈడీ అట్లాంటి దాన్ని ఒప్పుకోదు. 9వ తారీఖు రమ్మన్నది. రేపు 9ని వెళ్ళకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేసే అధికారం ఆటోమేటిక్ ఈడీకి ఉంటుంది. కవితను చూసాం, ఆవిడ వస్తానంది, వెళ్ళింది, మళ్ళీ తర్వాత వెళ్ళలేదు. అలా వెళ్ళనప్పుడు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు చేసే పని తర్వాతన కేటీఆర్కి అదే ఇంపాక్ట్ అవుతుంది. ఈడీ ఒకసారి కేసు పెట్టింది అంటే సాధారణంగా వదిలిపెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి. అలాగే అరెస్టుల తర్వాతన ముందస్తు బెయిళ్ళు రావు, జైలుకి వెళ్ళక తప్పదు. దానికి ప్రిపేర్ చేసుకోవడం, అవసరమైతే క్వాష్ సుప్రీంకోర్టులో వేసుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఈడీ కేసుల్లో క్వాష్ అయిన సందర్భాలు తక్కువ.